ओम शांति 12/4/22। मीठे बच्चे, तुम दुखहर्ता सुखकर्ता बाप के बच्चे हो। तुम्हें मनसा वाचा कर्मणा किसी को भी दुख नहीं देना है, सबको सुख दो। మధురమైన పిల్లలు, మీరు దుఃఖహర్త సుఖకర్త అయిన తండ్రికి పిల్లలు. మీరు మనసా వాచా కర్మణ ఎవరికి దుఃఖాన్ని ఇవ్వకూడదు, అందరికీ సుఖాన్ని ఇవ్వండి. ప్రశ్న, तुम बच्चे मनुष्य से देवता बनते हो, इसलिए तुम्हारी मुख्य धारणा क्या होनी चाहिए? పిల్లలైన మీరు మనుషుల నుండి దేవతలుగా అవుతున్నారు, అందువల్ల మీ యొక్క ముఖ్య ధారణ ఏమై ఉండాలి? జవాబు, तुम्हारे मुख से जो भी बोल निकले वो एक एक बोल మనుష్यों को हीरे जैसा बना दे. మీ నోటి నుంచి ఏ మాటలు వచ్చినా అది ఒక్కొక్క మాట మనుషుల్ని వజ్రతుల్యంగా తయారు చేసే విధంగా ఉండాలి. तुम्हें बहुत मीठा बनना है, सबको सुख देना है. మీరు చాలా మధురంగా అవ్వాలి, అందరికీ సుఖాన్ని ఇవ్వాలి. किसी को भी दुख देने का ख्याल ना आए, ఎవరికి దుఃఖాన్నిచ్చే ఆలోచన రాకూడదు. तुम अभी ऐसी सतयुगी स्वर्ग की दुनिया में जाते हो जहाँ सदा सुख ही सुख है. మీరు ఇప్పుడు ఇటువంటి సత్యుగి స్వర్గ ప్రపంచంలోకి వెళ్తున్నారు, అక్కడ సదా సుఖమే సుఖము. दुख का नाम निशान नहीं, दुखम యొక్క పేరు గుర్తులే ఉండవు. तो तुम्हें बाप की श्रीमत मिली है बच्चे, बाप समान दुखहर्ता सुखकर्ता बनो. మీకు బాబా యొక్క శ్రీమతం లభించింది పిల్లలు, బాబా సమానంగా దుఃఖహర్త సుఖకర్తలుగా అవ్వండి. तुम्हारा धंधा ही है सबके दुख हरकर सुख देना. మీ యొక్క వ్యాపారమే ఇది, అందరి దుఃఖాలు హరించి అందరికీ సుఖాన్ని ఇవ్వటము. गीत है, इस पाप की दुनिया से कहीं दूर ले चलो प्रभु. పాట, ఈ పాపపు ప్రపంచం నుంచి ఎక్కడికైనా దూరంగా తీసుకెళ్ళు ప్రభు. ఓం శాంతి. बच्चों ने गीत सुना, పిల్లలు పాట విన్నారు. బాబా చెప్తున్నారు, పిల్లలు పాట విన్నారు కదా, ఏ పాట విన్నారు? ఈ పాపపు ప్రపంచం నుంచి దూరంగా తీసుకువెళ్ళండి అని. बच्चे जानते हैं कि हम पुरुषार्थ करते हैं ऐसी दुनिया में जाने के लिए. పిల్లలకి తెలుసు కదా, ఇప్పుడు మేము పురుషార్థం చేస్తున్నాము ఇటువంటి ప్రపంచంలోకి వెళ్ళేందుకు. జహా ఏక్తో మాయా నహీ హోతి और कभी भी मनसा वाचा कर्मणा कोई कोई भी दुख नहीं देते. బాబా చెప్తున్నారు, ఇటువంటి ప్రపంచంలోకి వెళ్ళేందుకు అక్కడ మాయ అనేది ఉండదు. ఎప్పుడూ మనసా వాచా కర్మణ ఎవరికెవరు దుఃఖాన్ని ఇచ్చుకోరు. इसलिए उनका नाम ही है स्वर्ग, पैराडाइज, వైకుంఠ్. అందుకే దాని పేరే స్వర్గము, पैराडाइज, వైకుంఠము అని. बरोबर वहाँ के मालिक లక్ష్మీ నారాయణ का चित्र भी दिखाते हैं. తప్పకుండా అక్కడికి యజమానులైన లక్ష్మీనారాయణుల చిత్రాలు చూపిస్తారు. ప్రజా కా తో చిత్ర నహీ దిఖాయేంగే, ప్రజల చిత్రాలైతే చూపించరు. లక్ష్మీనారాయణ కా చిత్ర హై, లక్ష్మీనారాయణుల చిత్రం చూపిస్తారు. जिससे सिद्ध होता है कि उन्हों की राजधानी में जरूर ऐसा ही मनुष्य होंगे. దీన్ని బట్టి నిరూపించబడుతుంది, వారి యొక్క రాజధానిలో తప్పకుండా ఇటువంటి మనుషులే ఉంటారు. भारत में ही ये स्वर्ग के मालिक थे जहाँ दुख का नाम निशान नहीं रहता. భారతదేశంలోనే ఈ స్వర్గానికి యజమానులు ఉంటారు, అక్కడ దుఃఖం యొక్క పేరు కానీ లక్షణాలు కానీ ఉండవని చెప్తున్నారు బాబా. బాబా చెప్తున్నారు, ఇప్పుడు మీరు అన్ని విషయాలు కూడా అర్థం చేసుకున్నారు కదా. బాబా వచ్చి మీకు తెలియచేస్తున్నారు, మనసా వాచా కర్మణ కోయి బి కిస్కో దుఃఖ నహీ దేతే. అక్కడ మనసా వాచా కర్మణ ఎవరికెవరు దుఃఖాన్ని ఇవ్వరు. బాప్ బి కభీ కిస్కో దుఃఖ నహీ దేతే హై. బాబా కూడా ఎప్పుడు ఎవరికి దుఃఖాన్ని ఇవ్వరు. ఉన్కా నామ్ బాలా హే దుఃఖహర్త సుఖకర్త. అందుకే బాబా యొక్క పేరు ప్రసిద్ధైంది దుఃఖహర్త సుఖకర్త అని. ఓ బయట తుమ్ బచ్చోं को पढ़ाते हैं. బాబా కూర్చుని పిల్లలైన మిమ్మల్ని చదివిస్తున్నారు. इस दुनिया में सभी मनसा वाचा कर्मणा एक दो को दुख देने वाले हैं. ఈ ప్రపంచంలో అందరూ మనసా వాచా కర్మణ ఒకరికొకరు దుఃఖాన్ని ఇచ్చుకుంటూనే ఉంటారు. వహా మనసా వాచా కర్మణ సబ్ సుఖ్ దేనే వాలే హై. అక్కడ మనసా వాచా కర్మణ అందరూ సుఖాన్ని ఇచ్చేవారే. परमपिता परमात्मा के सिवाय कोई भी स्वर्ग का मालिक बना नहीं सकता. परमपिता परमात्मा तप्पिंచి
ఎవరు కూడా స్వర్గానికి యజమానిగా తయారు చేయరు. బరోబర్ స్వర్గ థా, తప్పకుండా స్వర్గం ఉండేది. యహా భీ దేఖో సైన్స్ సే క్యా క్యా బంతా రెహతా హే. ఇక్కడ కూడా చూడండి సైన్స్తో ఏమేం తయారవుతూ ఉంటాయి. ఏరోప్లేన్, మోటరే, महल आदि कैसे बन जाते हैं. ఏరోప్లైన్స్, మోటార్స్, महल्स ఎన్ని తయారవుతాయి. वहाँ भी साइंस सारी काम में आती है. అక్కడ కూడా సైన్స్ మొత్తం పనికొస్తుంది. ऐसे नहीं जमीन से कोई వైకుంఠ निकल आएगा. అంతే తప్పించి భూమిలోంచేమీ వైకుంఠం రాదు. जैसे दिखाते हैं द्वारिका समुद्र के नीचे चली गई. ఎలాగైతే చూపిస్తారో ద్వారకా సముద్రం కిందకి వెళ్ళిపోయింది అని. जो समुद्र के नीचे जाएगी वो तो गलकर ख़त्म हो जाएगी. సముద్రం కిందకి వెళ్ళిపోయింది, కరిగిపోయి సమాప్త అయిపోతుంది. నయే సిర్ సబ్ కుచ్ బన్నా హే. మళ్ళీ కొత్తగా అంతా తయారవ్వాలి. తో బాప్ సే జబ్కి హమ్ బాద్షాహీ ప్రాప్త్ కర్ రహే హై. మరి బాబా నుంచి మనం రాజ్యభాగ్యాన్ని పొందుతున్నాం. కావున మనసా వాచా కర్మణ, ఎవరి పట్ల బుద్ధిలో దుఃఖాన్నిచ్చే ఆలోచన రాకూడదు. బల్ యహ్ హే హీ మాయా కా రాజ్య, ఇది మాయ యొక్క రాజ్యము. మనసా తుఫాన్తో ఆయంగి, మనసులో తుఫాన్లు అయితే వస్తాయి. బాకీ దిల్ మే కిస్కో దుఃఖ్ దేనే కే ఖ్యాల్ భీ నహీ ఆనా చాహియే. కానీ హృదయంలో ఎవరికి కూడా దుఃఖాన్నిచ్చే ఆలోచనలు రాకూడదు. ఈ సమయ సబ్ ఏక్ దో కో దుఃఖ హీ దేతే హే. ఈ సమయంలో అందరూ ఒకరికొకరు దుఃఖాన్ని ఇచ్చుకుంటున్నారు. సమజ్తే హే సుఖ హే పరంతు वो है दुख. సుఖమని అనుకుంటున్నారు కానీ అది దుఃఖము. బాప్ సే సబ్కో బేముఖ్ కర్తే హే. బాబా నుంచి అందరినీ ముఖాన్ని తిప్పేస్తున్నారు. ఏ భక్తి మార్గ్ బి డ్రామా మే హే. ఈ భక్తి మార్గం కూడా డ్రామాలో ఫిక్స్ అయి ఉంది. డ్రామాకు కోయి బి జాన్తే హీ నహీ. డ్రామా గురించి ఎవ్వరికీ తెలీదు. वो लोग समझते हैं हम ये शास्त्र आदि सुनाते हैं, ఏ బీ జ్ఞాన్ దేతే హే. వారు అనుకుంటారు మేము ఈ శాస్త్రాలు అవి వినిపిస్తాము, ఇది కూడా జ్ఞానాన్ని ఇస్తాము అని. జప్ తప్ ఆది కర్నే సే మనుష్య ముక్తి జీవన్ ముక్తి కో పాలేంగే. జపతపాలు అవి చేయటం వల్ల మనుషులు ముక్తి జీవన్ముక్తిని పొందుతారు. అనేక ప్రకారకే రాస్తే బతాతే హే. అనేక రకాల దారులు తెలియజేస్తారు. కహెంగే బహుత్ సమయ సే భక్తి కర్తే ఆయే తబ్ తో భగవాన్ ఆయా హే. అంటారు చాలా సమయం నుంచి భక్తి చేస్తూ వచ్చాము, అప్పుడే భగవంతుడు వచ్చారు అని. హమ్ భీ కహతే హే భక్తి కా జబ్ అంత్ హోతా హే తబ్ భగవాన్ కో ఆనా హోతా హే. ఆకర్ భక్తి కా ఫల్ దేతే హే. మనం కూడా అంటాం కదా, ఎప్పుడైతే భక్తికి అంతిమ సమయం వస్తుందో అప్పుడే భగవంతుడు వస్తారు, వచ్చి భక్తికి ఫలాన్ని ఇస్తారు. తో वो सब భక్తి की లైన్ में चले जाते हैं. మరి అదంతా భక్తి యొక్క లైన్లోకి వెళ్ళిపోతారు. इसको ज्ञान नहीं कहेंगे. దీన్ని జ్ఞానం అనరు. శాస్త్రం కే జ్ఞాన్ సే సద్గతి नहीं होती. శాస్త్రాల యొక్క జ్ఞానంతో అయితే సద్గతి లభించదు. సృష్టి కే ఆది మధ్యాంత కా జ్ఞాన్ తో ఉన్హోं को है ही नहीं. సృష్టి యొక్క ఆది మధ్యాంతాల జ్ఞానం అయితే వారి వద్ద లేదు. ఏ तुम जानते हो प्राचीन ज्ञान और योग से भारत स्वर्ग बना था, सो जरूर भगवान ही सिखलाएगा. మీకు తెలుసు కదా, ప్రాచీన జ్ఞాన యోగాలు ద్వారానే భారతదేశం స్వర్గంగా తయారైంది. సో భగవంతుడే నేర్పిస్తారు. మనుష్యతో రాజయోగ్ సిక్లానా సకే. మనుషులైతే రాజయోగాన్ని నేర్పించలేరు. भगवान ने जो सहज राजयोग सिखलाया उनका बाद में शास्त्र बनाया है. భగవంతుడు ఏదైతే సహజ రాజయోగాన్ని నేర్పించారో అదే తర్వాత శాస్త్రాలుగా తయారయ్యాయి. యహా తో భగవాన్ ఖుద్ బైట్ నాలెడ్జ్ సమझाते हैं. ఇక్కడ భగవంతుడు స్వయంగా కూర్చొని జ్ఞానాన్ని తెలియజేస్తున్నారు. गीता में सिर्फ एक भूल की है जो नाम बदली कर दिया है, उस समय भी दूसरा लिख दिया है. గీతలో కేవలం తప్పు చేశారు, పేరు మార్చేశారు, సమయం కూడా ఇంకొకటి రాశారు. तुम जानते हो अभी भगवान हमको ज्ञान और राजयोग सिखला रहे हैं. మీకు తెలుసు కదా, ఇప్పుడు భగవంతుడు మనకి జ్ఞానము మరియు రాజయోగాలు నేర్పిస్తున్నారు. सृष्टि के आदि मध्यांत का ज्ञान और कोई शास्त्र में नहीं है. సృష్టి యొక్క ఆది మధ్యాంత జ్ఞానాలు ఏ శాస్త్రాల్లోనూ లేవు.
కల్ప की आयु भी लंबी चौड़ी कर दी है. కల్పం యొక్క ఆయుష్ కూడా బాగా పొడిగించేశారు. మనుష్యతో వహీ శాస్త్ర పడితే रहते हैं. మనుషులైతే అవే శాస్త్రాలు చదువుతూ ఉంటారు. బాప్నే సమझाया है ये సృష్టి రూపీ झाड़ है. బాబా తెలియచేశారు ఇది సృష్టి రూపీ వృక్షము. झाड़ में पहले थोड़े पत्ते फिर बढ़ते जाते हैं. వృక్షంలో కూడా ముందు కొన్ని ఆకులు ఉంటాయి, తిరిగి పెరుగుతూ ఉంటాయి. भिन्न भिन्न धर्म के पत्ते दिखाए जाते हैं. రకరకాల ధర్మాల యొక్క ఆకులు చూపించారు. वास्तव में ये जो भी वेद शास्त्र है वो सब भगवत गीता के पत्ते हैं. अर्थात उनसे निकले हुए सब शास्त्र है. వాస్తవానికి ఏవైతే వేద శాస్త్రాలు ఉన్నాయో అవన్నీ భగవద్గీత యొక్క ఆకులు, అంటే వాటి నుంచి వెలువడిన అన్ని శాస్త్రాలు. तुम देखते हो बरोबर नए झाड़ की स्थापना होती है. మీకు తెలుసు కదా, తప్పకుండా కొత్త వృక్షం యొక్క స్థాపన జరుగుతుంది. तूफान आदि में कोई तो झट मुरझा जाते हैं, गिर पड़ते हैं. తుఫానుల్లో కూడా కొన్ని వెంటనే ముడుచుకుపోతాయి, కింద పడిపోతాయి వృక్షాలు. तुम जानते हो अभी हमारे दैवी झाड़ का फाउंडेशन लग रहा है. మీకు తెలుసు కదా, ఇప్పుడు మా యొక్క దైవీ వృక్షానికి అంటు కట్టబడుతుంది. और जो धर्म स्थापक है वो ये नहीं जानते कि हम क्रिश्चियन धर्म का अथवा फलाना धर्म का फाउंडेशन लगाते हैं. ఇతర ధర్మస్థాపకులు ఎవరైతే ఉన్నారో వారికి తెలియదు మేము ఇప్పుడు క్రిస్టియన్ ధర్మం లేక ఫలానా ధర్మానికి ఫౌండేషన్ వేస్తున్నాము అని. పీछे समझ में आता है कि फलाने ने ये फाउंडेशन लगाया. తర్వాత అర్థమవుతుంది ఫలానా వారు ఈ ఫౌండేషన్ వేశారు అని. यहाँ तो कांटों को फूल बनाना होता है. ఇక్కడైతే ముళ్ళని పుష్పాలుగా తయారు చేయాల్సి ఉంటుంది. तुम जानते हो हमको तो देवता बनना है. మీకు తెలుసు కదా, మనం దేవత కావాలి. सबको सुख देना है, అందరికీ సుఖాన్ని ఇవ్వాలి. किसको दुख देने का ख्याल भी नहीं आना चाहिए. ఎవరికి దుఃఖాన్నిచ్చే ఆలోచనలు కూడా రాకూడదు. एक एक अक्षर मुख से ऐसा निकले जो मनुष्य को हीरे जैसा बना दे. ఒక్కొక్క అక్షరం నోటి నుంచి ఎలా వెలువడాలంటే మనుషుల్ని వజ్రతుల్యంగా తయారు చేయాలి. బాప్ भी हमको ज्ञान सुनाते हैं. బాబా కూడా మనకి జ్ఞానాన్ని వినిపిస్తున్నారు. जिसको धारण करते करते हम हीरे जैसा बन जाते हैं. దీన్ని మనం ధారణ చేస్తూ చేస్తూ వజ్రతుల్యంగా అవుతున్నాం. वास्तव में टीचर किसको दुख क्यों देवे वो तो पढ़ाते हैं. వాస్తవానికి టీచరు ఇతరులకి దుఃఖాన్ని ఎందుకు ఇస్తాడు? టీచర్ చదివిస్తారు కదా. हाँ समझाया जाता है अगर अच्छी रीति नहीं पढ़ेंगे तो 21 जन्म के लिए घाटा बढ़ जाएगा. తెలియచేయటం జరుగుతుంది. ఒకవేళ మంచి రీతిలో చదువుకోకపోతే 21 జన్మలకి నష్టం జరుగుతుంది. 21 జన్మों के लिए अब ही पुरुषार्थ करना है. 21 జన్మలకి ఇప్పుడే పురుషార్థం చేయాలి. बाप मिला है जिसको ही भक्ति मार्ग में याद करते थे हे भगवान. బాబా లభించారు, వీరిని భక్తిలో మనం తలుచుకునే వాళ్ళం హే భగవంతుడాని. సాధు సంత్ ఆది సబ్ యాద్ కర్తే హై. సాధువులు సన్యాసులు అందరూ తలుచుకుంటారు. భగవాన్తో ఏక హై, భగవంతుడైతే ఒక్కడే. పరంతు वो कौन है ये नहीं जानते. కానీ ఆయన ఎవరనేది ఎవరికి తెలియదు. శ్రీకృష్ణతో సత్యుగ్ में प्रिंस था. శ్రీకృష్ణుడైతే సత్యుగానికి యువరాజు. उनको तो ऐसा कोई नहीं कहेंगे कि वो सर्व का दुख हरता सुख करता है. వారిని ఈ విధంగా అనరు, ఆయన సర్వులకు దుఃఖహర్త సుఖకర్త అని శ్రీకృష్ణుడినైతే అనరు. వహీ శ్రీకృష్ణకి ఆత్మ జో సుఖ మే థీ అబ్ దుఃఖ మే హై. అదే శ్రీకృష్ణుడి ఆత్మ సుఖంలో ఉండేది, ఇప్పుడు దుఃఖంలో ఉంది. భగవాన్ కే లియే ఐసా నహీ కహెంగే నా. భగవంతుడి కోసం అయితే ఇలా అన్నారు కదా. ఓ తో దుఃఖ సుఖ్ సే న్యారా హై. భగవంతుడైతే సుఖ దుఃఖాలకు అతీతమైన వాడు. ఉన్కో మనుష్య కా తన్ హై నహీ. వారికి మనుష్య తన్వే లేదు. బాప్ జో స్థాపన కర్తే హై వహా సుఖ హీ సుఖ హై. బాబా ఏదైతే స్థాపన చేస్తున్నారో అందులో సుఖమే సుఖం ఉంది. తబ్ గాయా జాతా హై దుఃఖహర్త సుఖకర్త. అందుకే మహిమ ఉంది, దుఃఖహర్త సుఖకర్త అని శివ బాబాకే మహిమ ఉంది అని చెప్తున్నారు. బాబా చెప్తున్నారు, तुम जानते हो हम रावण के राज्य में आधा कल्प दुखी थे. మీకు తెలుసు కదా, మనం రావణ రాజ్యంలో అర్ధకల్పం దుఃఖీలుగా ఉన్నాము. అల్పకాల్ కా సుఖ్ रहता है.
బాకీ దుఃఖే దుఃఖే హే. అల్పకాలిక సుఖం ఉంటుంది, మిగిలిందంతా దుఃఖమే దుఃఖము. जिसको సన్యాసి లోగ్ కాగ్ విష్ సమాన సుఖ్ कहते हैं. దీన్నే సన్యాసులు కాకిరెట్టతో సమానమైన సుఖం అంటారు. క్యూంకి వికార్ సే पैदा होते हैं ना, ఎందుకంటే వికారాల ద్వారా జన్మిస్తారు కదా. లేకిన్ కోయి ప్రవృత్తి పవిత్ర ప్రవృత్తి మార్గ भी होगा जहाँ कोई भी विकार नहीं होगा. కానీ పవిత్ర ప్రవృత్తి మార్గం ఉంటుంది, అక్కడ ఏ వికారాలు ఉండవంటున్నారు బాబా. బరోబర్ ఓ సత్యుగ్ మే థా, తప్పకుండా అది సత్యుగంలో ఉండేది. ఉస్కా నామ్ హీ హై స్వర్గ్, దాని పేరే స్వర్గము. ఓ హే పవిత్ర మార్గ్, స్వర్గ్ దాని పేరే పవిత్ర మార్గము, స్వర్గం అని చెప్తున్నారు బాబా. ఫిర్ పతిత్ బంతే హే తో ఉస్కో కహా జాతా హే నరక్ భ్రష్టాచారి మార్గ్. తిరిగి పతితంగా అయిపోతే దాన్ని నరకమని, పతిత భ్రష్టాచారి మార్గం అంటారు. ఏ సుఖ్ దుఃఖ్ కా ఖేల్ బనా హువా హే, ఈ సుఖ దుఃఖాల యొక్క ఆట తయారు చేయబడి ఉంది. మనుష్యంకు అభి అభి సుఖ్ అభి అభి దుఃఖ్, మనుషులకైతే ఇప్పుడిప్పుడే సుఖము ఇప్పుడిప్పుడే దుఃఖము. ఉनको ఏ మాలూమ్ హీ నహీ కి స్వర్గ మే సదా సుఖ్ హోతా హే, వారికి విషయం తెలీదు స్వర్గంలో సదా సుఖం ఉంటుంది. దుఃఖ్ కా నామ్ నిషాన్ భీ నహీ రహతా, దుఃఖం యొక్క పేరు గుర్తులు ఉండవు. యహా ఫిర్ సుఖ్ కా నామ్ నిషాన్ భీ నహీ హై, ఇక్కడైతే సుఖం యొక్క పేరు గుర్తులు లేవు. వికార్ మే జానా ఏ తో దుఃఖ హీ హై, వికారాల్లోకి వెళ్ళటం కూడా దుఃఖమే అంటున్నారు బాబా. తబ్ తో సన్యాసి भी సన్యాస్ करते हैं, परंतु वो है నివృత్తి మార్గ్. అప్పుడే సన్యాసులు కూడా సన్యాసం చేస్తారు, కానీ అది నివృత్తి మార్గం. సత్యుగ్ మే ప్రవృత్తి మార్గ్ థా, ఓ థా శివాలయ. సత్యుగం ప్రవృత్తి మార్గం, అది శివాలయము. దేవీ దేవతాయే लक्ष्मी नारायण आदि के जड़ चित्र मंदिरों में भी कैसे ताज व तख्त से सजे हुए हैं. దేవీ దేవతలు లక్ష్మీనారాయణులు జడ చిత్రాల యొక్క మందిరాల్లో కూడా ఎలా కిరీటము సింహాసనంతో అలంకరింపబడి ఉన్నారు. భారత్ హీ హే జిస్మే రాజా రాణి దైవీ సంప్రదాయ హే, భారతదేశంలోనే ఉండేవారు, ఇందులో రాజా రాణి దైవీ సంప్రదాయంలో ఉండేవారు. और कोई धर्म में ऐसे नहीं है, ఇతర ధర్మాల్లో ఎవరు ఇలా లేరు. బల్ రాజాయే తో హువే హై పరంతు డబల్ తాజ్ నహీ హై, కానీ రాజులు ఉన్నారు కానీ డబల్ కిరీటదారులు కాదు. సత్యుగ్ మే షురూ సే హీ రాజాయి చల్తీ హై, సత్యుగంలో మొదటి నుంచి రాజ్యం నడుస్తుంది. ఆది సనాతన్ డబల్ సిర్తాజ్ దేవీ దేవతా ధర్మతః, ఆది సనాతన డబల్ కిరీటదారి దేవీ దేవతా ధర్మం ఉండేది. ఓ ధర్మ कैसे स्थापन हुआ, ऐसा बातें तुम बच्चे ही जानते हो. ఆ ధర్మం ఏ రకంగా స్థాపన అవుతుంది, ఈ విషయాలు పిల్లలైన మీకే తెలుసు. శివ్ బాబాకి మత్ సే తుమ్ దుఃఖ హర్తా సుఖ కర్తా బంతే హో. శివ్ బాబా యొక్క సలహాతో మీరు దుఃఖహర్త సుఖకర్తగా అవుతున్నారు. తుమ్హారా ధందా హీ ఏ హై సబ్కా దుఃఖ హర్కర్ సుఖ్ దేనా, మీ యొక్క వ్యాపారమే ఇది, అందరి దుఃఖాలు హరించి అందరికీ సుఖాన్ని ఇవ్వటము. అగర్ తుమ్ భీ కిస్కో దుఃఖ దేంగే తో కౌన్ కహేగా కి ఏ దుఃఖ హర్తా సుఖకర్తా కి సంతాన్ హై. ఒకవేళ మీరు కూడా ఎవరికైనా దుఃఖాన్ని ఇస్తే ఎవరంటారు మీరు దుఃఖహర్త సుఖకర్త తండ్రి యొక్క సంతానం అని. పహలే మనసా మే ఖ్యాలాత్ ఆతే హై ఫిర్ యాక్ట్ మే ఆతే హై, ముందు మనసులో ఆలోచనలు వస్తాయి, తర్వాత నడవడికలో వస్తాయి. తుమ్ బచ్చోం కో తో అతి మీఠా బన్నా హై, పిల్లలైన మీరైతే అతి మధురంగా అవ్వాలి. భగవాన్ పఢాతే హై, భగవంతుడు చదివిస్తున్నారు. తో జబ్ తక్ చలన్ తుమ్హారీ దైవీ నహీ హోగి తో మనుష్య తుమ్ పర్ విశ్వాస్ कैसे కరేంగే. భగవంతుడు చదివిస్తున్నారు, మరి ఎప్పటి వరకైతే మీ నడవడికలో దైవీతనం లేదో మనుషులు మిమ్మల్ని ఎలా నమ్ముతారు. గీతా మే లిఖా హై భగవాన్ వాచా మే తుమ్కో నర్ సే నారాయణ్ బనాతా హూँ. గీతలో కూడా రాసుంది కదా భగవాన్ వాచా అని, నేను మిమ్మల్ని నరుడి నుంచి నారాయణుడిగా తయారు చేస్తాను. భగవాన్ జరూర్ సంగం పర్ హోగా, భగవంతుడు తప్పకుండా సంగమిగంలోనే వస్తారు. భగవాన్ వాచా నేను మీకు రాజయోగాన్ని నేర్పిస్తాను, తప్పకుండా పాత ప్రపంచం వినాశనం అయిపోతుంది. ఏ కామ్ కోయి కృష్ణ కా నహీ హై, ఈ పని మీ కృష్ణుడిది కాదు. त्रिमूर्ति को दिखाते हैं परंतु शिव को उड़ा दिया है.
త్రిమూర్తిని చూపిస్తారు కానీ శివుడిని ఎగరగొట్టేశారు. फिर कहते हैं ब्रह्मा को तो 3 मुख होते हैं, కానీ అంటారు బ్రహ్మకి 3 ముఖాలు ఉంటాయి అని. ఏ ఏక ముఖ వాలా బ్రహ్మ కహా సే ఆయా, ఈ ఒక ముఖం ఉండే బ్రహ్మ ఎక్కడి నుంచి వచ్చారు? అబ్ మనుష్యకు 3 ముఖ कैसे होंगे, ఇప్పుడు మనుషులకి 3 ముఖాలు ఎలా ఉంటాయి? బాబ్ कहते हैं तुम मेरे समझो सयाने बच्चे हो, బాబా అంటున్నారు మీరు నా తెలివైన అర్థం చేసుకున్న పిల్లలు. तुम ही विश्व पर राज करते थे, మీరే విశ్వం పైన రాజ్యం చేసేవారు. అబ్ బాబా తుమ్కో దేహీ అభిమాని బనా రహే హై, ఇప్పుడు బాబా మిమ్మల్ని దేహీ అభిమానిగా తయారు చేస్తున్నారు. అబ్ అప్నే కో ఆత్మ సమझो, ఇప్పుడు స్వయాన్ని ఆత్మగా భావించండి. ముక్తి దామే సబ్కో అశరీరీ బనాయే బేచ్ దేతే హై, బాబా అందరినీ ముక్తి ధామంలోకి అశరీరీగా తయారు చేయించి పంపించేస్తారు. ఇక్కడ మీరు ఈ శరీరాన్ని ధారణ చేశారు. శరీర్ ధారణ కర్తే కర్తే తుమ్కో దేహాభిమాన్ పక్కా హో గయా హై, శరీరాన్ని ధారణ చేస్తూ చేస్తూ మీకు దేహాభిమానం పక్కా అయిపోయింది. అబ్ తుమ్ అప్నే కో ఆత్మ సమझो, ఇప్పుడు స్వయాన్ని మీరు ఆత్మగా భావించండి. ముझ ఆత్మానే 84 జన్మోं का పాఠ్ బజాయా హై, ఆత్మనైన నేను 84 జన్మల పాత్రను అభినయించాను. అభి ఏ అంతిమ జన్మ హై, ఇప్పుడు ఇది అంతిమ జన్మ. ఇలా మీతో మీరు మాట్లాడుకోండి. బాబ్ कहते हैं అభి తుమ్ దేహీ అభిమాని బనో, వాపస్ లౌట్నా హై. బాబా అంటున్నారు ఇప్పుడు మీరు దేహీ అభిమానిగా అవ్వండి, వాపస్ ఇంటికి వెళ్ళిపోవాలి. ఫిర్ తుమ్ స్వర్గమే ఆయేంగే, తిరిగి మీరు స్వర్గంలోకి వస్తారు. అభి తుమ్ మేరే ద్వారా స్వర్గకి బాద్షాహీ లేనేకి మెహనత్ కర్ రహే హో, ఇప్పుడు మీరు నా ద్వారా స్వర్గం యొక్క రాజ్యభాగ్యాన్ని తీసుకునే శ్రమ పడుతున్నారు. బాప్కో తుమ్ భూల్ జాతే హో తో ఖుషీ కా పారా నహీ చెడతా హే, బాబాని మీరు మర్చిపోతే సంతోషం యొక్క పాదరసం పైకెక్కదు. శాస్త్రం మే కితనీ భారీ భూల్ కర్ दी है, శాస్త్రాల్లో ఎన్ని భారీ తప్పులు చేశారు. శివ్ బాబాని ఎగరగొట్టేశారు. పూజా కర్తే బీ కహ్ దేతే హే నామ్ రూప్ సే న్యారా హే, పూజ చేస్తూ కూడా నామరూపాలకు అతీతుడు అంటారు. అరే తబ్ పూజా కిస్కి కర్తే హో, అరే ఎందుకు పూజ చేస్తున్నారు, ఎవరిని స్మృతి చేస్తున్నారు? कहती हो ఆత్మ బ్రకుటి కే బీచ్ మే रहती है, అంటారు ఆత్మ బ్రకుటి మధ్యలో ఉంటుంది అని. పరంతు ఆత్మ కిస్కి సంతాన్ హై, కానీ ఆత్మ ఎవరి సంతానమో తెలీదు. బాబా చెప్తున్నారు నేను ఆత్మ బ్రకుటి మధ్యలో ఉంటూ శరీరం ద్వారా పాత్రని అభినయిస్తాను, ఈ బొమ్మ ద్వారా నటిస్తాను. కఠపుత్లియోं का डांस होता है ना, బాబా చెప్తున్నారు తోలుబొమ్మలాట ఉంటుంది కదా, ఓ దూసరే ఆదమీ బయట డాన్స్ కరాతే హై, అక్కడ ఇంకొకళ్ళు కూర్చొని డాన్స్ చేయిస్తారు. బాబా ఏదైతే తెలియచేస్తారో దాన్ని ధారణ చేయాలి. ప్రదర్శనీ మే పెహ్లే పెహ్లేతో బాబ్ కా పరిచయ సమझाना है, ప్రదర్శనీలో మొట్టమొదట బాబా యొక్క పరిచయాన్ని తెలియచేయాలి అని చెప్తున్నారు బాబా. బాబా చెప్తున్నారు అందరికీ తండ్రి ఒక్కరే అని చెప్పండి, నిరాకారుడు. మీకు తెలుసు కదా లౌకిక తండ్రి ఉన్నారు, పారలౌకిక తండ్రి ఉన్నారు. ఆయన హద్దులో తండ్రి, వీరు బేహద్దు తండ్రి. హమ్ నయీ రచన రచ్ రహే హై, ఇప్పుడు కొత్త రచనని రచిస్తున్నారు. హమ్ వర్షా శివ్ బాబా సే లేతే హై, మనం వారసత్వాన్ని శివ్ బాబా నుంచి తీసుకుంటున్నాం. ऐसी ऐसी बातें अपने साथ करके पक्का कर देना है, ఇలాంటి విషయాలు మీతో మీరు మాట్లాడుకుంటూ పక్కా చేసుకోవాలి. దేహీ అభిమాని కావాలి. మనం శివ్ బాబా వద్దకు చదువుకునేందుకు వెళ్తున్నాము. పరంపిత పరమాత్మ నిరాకార హై, పరంపిత పరమాత్మ నిరాకారుడు. సాకారంలో ప్రజాపిత బ్రహ్మ ఉన్నారు. మీరు ప్రజాపిత బ్రహ్మ ముఖ వంశావళి బ్రాహ్మణులు. తుమ్కో బ్రహ్మానే అడాప్ట్ కియా హై, మిమ్మల్ని బ్రహ్మ దత్తత చేసుకున్నారు. తుమ్ హోగయే నయి రచన, మీరు కొత్త రచన అయ్యారు బ్రాహ్మణులు. తిరిగి వాళ్ళు పాత దైహిక బ్రాహ్మణులు. ఓ జిస్మనీ యాత్ర కరాతే హై, వారు దైహిక యాత్ర చేయిస్తారు, మీరు ఆత్మిక యాత్ర. తుమ్ బచ్చే అభి శ్రేష్ఠ బన్ రహే హో, పిల్లలైన మీరు ఇప్పుడు శ్రేష్టంగా అవుతున్నారు. యహ్ హై హీ ఈశ్వరీయ మిషన్, ఇది ఈశ్వరీయ మిషను. భ్రష్టాచార్యుల నుండి శ్రేష్టాచార్యులుగా అయ్యేందుకు. మనుష్యతో బనానా సకే, మనుషులైతే తయారు చేయలేరు. వాస్తవానికి సత్యాతి సత్యమైన సదాచార సమితి మీది. తుమ్హారా లీడర్ దేఖో కౌన్ హై, మీ యొక్క లీడర్ చూడండి ఎవరో. బాబ్ कहते हैं मैं फिर से రాజయోగ్ సిఖలానే ఆయా హూँ, బాబా అంటున్నారు నేను తిరిగి రాజయోగాన్ని నేర్పించేందుకు వచ్చాను.
ये वही సంగం యుగ है. ఇప్పుడు అదే సంగం యుగం నడుస్తుంది. అవి మనుష్య సే దేవతా బనాతా హూँ. ఇప్పుడు మనుషుల నుండి దేవతలుగా తయారు చేస్తాను. మీకు తెలుసు కదా, మేము శూద్రుల నుండి ఇప్పుడు బ్రాహ్మణులుగా అవుతున్నాము. అందుకే బ్రాహ్మణులకి పిలక స్థానం చూపిస్తారు. బ్రహ్మాభి చోటీ హై, బ్రహ్మకు కూడా పిలక ఉంది. బ్రహ్మలోకి ఎవరైతే ప్రవేశిస్తారో వారిని కళ్ళతో చూడలేరు, బుద్ధితో తెలుసు కదా. నిరాకారుడైన తండ్రి మనల్ని చదివిస్తున్నారు. బ్రాహ్మణులు ఇక్కడే కావాలి, సూక్ష్మవతనంలో అయితే అవసరం లేదంటున్నారు బాబా. ఇవన్నీ చాలా అర్థం చేసుకోవాల్సిన విషయాలు. మురళి రోజానా సునని పడే, మురళి ప్రతిరోజు వినాలి. ఏక్ దిన్ బి మిస్ హోనే సే బడా ఘాటా పడి జాతా హై. ఒక్కరోజు మిస్ అయినా చాలా నష్టం జరుగుతుంది. క్యూంకి పాయింట్స్ బడి గుహ్య హీరే రతన్ నికల్తే హై. ఎందుకంటే చాలా గుహ్యమైన పాయింట్స్, వజ్రాలు, రత్నాలు వెలువడతాయి. कोई फर्स्ट क्लास रत्न निकला हो और मिस कर दिया तो घाटा पड़ जाए. ఏదైనా ఫస్ట్ క్లాస్ రత్నం వెలువడితే అది మిస్ చేస్తే నష్టం జరుగుతుంది. రెగ్యులర్ స్టూడెంట్ బడే యాక్యురేట్ హోతే హై. రెగ్యులర్ స్టూడెంట్స్ ఎప్పుడు చాలా యాక్యురేట్గా ఉంటారు. మంచి రీతిలో పురుషార్థం చేయకపోతే ఉన్నత పదవి పొందలేరు. ఏతో బహుత్ ఊంచీ పఢాయి హై. ఇది చాలా ఉన్నతమైన చదువు. సరస్వతికో బెంజో और కృష్ణ కో మురళి दी है. అందుకే సరస్వతికి వీణ, కృష్ణుడికి మురళి ఇచ్చారు. వాస్తవమే కృష్ణకు భూల్ సే దే दी है. వాస్తవానికి కృష్ణుడికి తప్పుగా ఇచ్చారు. మీకు తెలుసు కదా, శివ బాబా యొక్క ముఖము. కృష్ణుడు సరస్వతికి ఏ కనెక్షను లేదు, మొత్తం అంతా తికమక చేశారు అంటున్నారు బాబా. అచ్చా, మీఠే మీఠే సిఖిలతే బచ్చోం ప్రతి माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి యొక్క నమస్తే. మధురాతి మధురమైన ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, मैं आत्मा इस शरीर रूपी पुतली को नचा रही हूँ. ఆత్మని నేను ఈ శరీర రూపీ బొమ్మతో నాట్యం చేస్తున్నాను. నేను దీని నుంచి వేరుగా ఉన్నాను. ఇలా అభ్యాసం చేస్తూ చేస్తూ దేహి అభిమాని కావాలి. మురళి ఎప్పుడూ మిస్ చేయకూడదు. రెగ్యులర్గా చదువుకోవాలి. చదువులో చాలా చాలా యాక్యురేట్గా ఉండాలి. వరదానము, మాయా और प्रकृति की हलचल से सदा सेफ रहने वाले दिलाराम के दिल तख्त नशीन भवा. మాయా మరియు ప్రకృతి యొక్క అలజడి నుండి సదా క్షేమంగా ఉండే మనోభిరాముడి యొక్క హృదయ సింహాసనాధికారి భవ. సదా సేఫ్ రెహనే కా స్థాన్ దిలారాం బాబ్ కా దిల్ తఖ్త్ హై. సదా క్షేమంగా ఉండేందుకు స్థానం మనోభిరాముడు బాబా యొక్క హృదయ సింహాసనం. సదా ఇसी స్మృతి में रहो कि हमारा ही ये श्रेष्ठ भाग्य है जो भगवान के दिल तख्त नशीन बन गए. కావున ఎప్పుడు ఇదే స్మృతిలో ఉండండి. మాదే శ్రేష్ఠ భాగ్యం, భగవంతుడి యొక్క హృదయ సింహాసనాధికారిగా అయ్యాము. జో పరమాత్మ దిల్ మే సమాయా హువా అథవా దిల్ తఖ్త్ నషీన్ హై ఓ సదా సేఫ్ హై. ఎవరైతే పరమాత్మ హృదయ సింహాసనంలో ఇమిడి ఉంటారో, హృదయ సింహాసనాధికారిలో, వారు సదా క్షేమంగా ఉంటారు. మాయా వ ప్రకృతికే తుఫాన్ ఉసే హిలా నహీ సక్తే. మాయ కానీ లేక ప్రకృతి యొక్క తుఫాన్లు కానీ వారిని కదిలించలేవు. ऐसे अचल रहने वालों का यादगार अचल घर है. ఇలా అచంచలంగా ఉండేవారి స్మృతి చిహ్నమే అచల్ ఘర్, చంచల్ ఘర్ కాదు. అందువల్ల స్మృతి ఉండాలి. మేము అనేక సార్లు అచంచలంగా అయ్యాము, ఇప్పుడు అచంచలంగా ఉన్నాము, ఇప్పుడు అచంచలంగానే ఉంటాము. స్లోగన్ను, ज्ञान स्वरूप प्रेम स्वरूप बनना ही शिक्षाओं को स्वरूप में लाना है. జ్ఞాన స్వరూపం, ప్రేమ స్వరూపం కావటమే శిక్షల్ని స్వరూపంలోకి తేవటము. ఈరోజు స్వమానము, నేను బాప్దాదాల హృదయ సింహాసనాధికారిని. అచ్చా, ఓం శాంతి.